హాయ్ అండి. హాయ్. నిన్న జరిగిన తొక్కిసలాట తిరుపతి దగ్గర జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోయారు. అసలుకి ఎలా జరిగిందంటారు? ఏంటి అసలు ఎవరి తప్పు ఉందంటారు దీనికి? తప్పు ఎవరిది అని మేము చెప్పలేము గానీ, అది టికెట్సు అది వైకుంఠ ఏకాదశి ఏదో వస్తుంది. అవును. దానివల్ల ముందే టికెట్లు తీసుకోవడం కోసం అక్కడ జనాలొచ్చారు. జనాలు రావంగానే గేట్ ఓపెన్ చేశారు. గేట్ ఓపెన్ చేయంగానే ఇట్లా తొక్కిసలాట జరిగి 6 మెంబర్స్ ఏమో చనిపోవడం జరిగింది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు గూడా ఇప్పుడు టెంపుల్ వాళ్ళు గూడా కొంచెము అదేమంటారంటే ఇంతమంది జనాలొస్తున్నారు గదా! టికెట్స్ తీసుకోవడం కోసం అని కొంచెం వాళ్ళు పబ్లిక్‌ని కంట్రోల్ చేసి టికెట్లు ఇచ్చుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. హ్మ్. ఆహ్, అంటే ఇక్కడ టీటీడీ తప్పుందంటారా? లేదంటే గవర్నమెంట్ తప్పుందంటారా? లేదంటే పోలీస్ వ్యవస్థ తప్పంటారా? ఇప్పుడు గవర్నమెంట్‌ది గురించి మనము చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా మీరు గుంపులో మీరు టికెట్లు తీసుకోండి, తొక్కిసలాటలు జేసుకోండి, గేట్లు తెరవంగానే ఇట్లా పరిగెత్తండి, సావండి అని గవర్నమెంట్ చెప్పలేదు కదా! హ్మ్. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఇది? టెంపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. అంటే టీటీడీ వ్యవస్థ తప్పంటారు ఇప్పుడు? వాళ్ళదే తప్పుంటది. హ్మ్. వాళ్ళది తప్పున్నప్పుడు మరి మనం గవర్నమెంట్‌ని ఎలా చెప్తాం చెప్పండి? గవర్నమెంట్ మొన్ననే వచ్చింది గవర్నమెంట్. హ్మ్. వాళ్ళ మీద ఎట్లా రాజకీయంగా మనం మాట్లాడగలము? హ్మ్. వాళ్ళది ఎట్లైనా వాళ్ళని ఎలాగైనా బ్యాడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని బ్యాడ్ చేయాలని చెప్పేసి కొంతమంది హ్మ్. చూసే ఉంటారు. అక్కడ సపోజ్ నాకు ఇంకో అనుమానం ఏమొస్తుందంటే ఆ గేటు దగ్గర కూడా పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. ఆ గేట్లు కూడా వాళ్ళు తీసే ఉండొచ్చు కదా! కావాలని. హ్మ్. కానీ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సరిగా చేసుంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదు అనేది వైసీపీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు దీనికి. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద బురద చల్లాలని మీరు చెప్తున్నారు గదా! హ్మ్. 100% హ్మ్. నాకు తెలుసు. హ్మ్. వాళ్ళకు ఎక్కడ సందు దొరికితే హ్మ్. వీళ్ళని పట్టుకోవాలని జెప్పేసి వాళ్ళు కాపు కాసుంటారు. హ్మ్. వైసీపీ వాళ్ళు. హ్మ్. నాకు తెలీదా? నేను రాయలసీమలో పుట్టలేదా? వైసీపీ ఫ్యామిలీలో నేను పెరగలేదా? హ్మ్. నేను వాళ్ళేంటో నాకు తెలీదా? నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంత పాయింట్ దొరికినా గోరంతలు కొండంతలు చేస్తారంటారు హ్మ్. చూడండి. హ్మ్. ఆ విధంగా వైసీపీ వాళ్ళు నడుచుకుంటారు. హ్మ్. ఇది కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేట్లు తీసేలా చేసి, జనాల్ని ముందుకొచ్చేలా చేసి, ఇప్పుడు అల్లు అర్జున్ తొక్కిసలాటలో ఎలా జరిగిందో హ్మ్. అలాగే ప్లాన్ జేసేసి వాళ్ళు గూడా చేపిచ్చారని నాకు డౌటు.